హాయ్ హలో ఎవ్రీవన్. నైట్ మిగిలిన అన్నంతో ఇలా చింతపండు గుజ్జు మిక్స్ చేసుకొని రైస్ కానీ ప్రిపేర్ చేసుకున్నారంటే అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి. నైట్ మిగిలిన అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకొని అందులోనికి చింతపండు గుజ్జుని ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని నైట్ అంతా అలానే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి గీ యాడ్ చేసుకొని ఈ గీ యాడ్ చేసుకోవడం వల్ల ఈ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. గీలోనికి శనగింజలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్, తగినంత సాల్టు, పసుపు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి మనం చింతపండు పులుపును కలిపి పెట్టుకున్న రైస్ని ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే రుచికరమైన చింతపండు పులిహోర